ఓకే. 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 మన వాళ్ళకి ఏమైనా ఇంపాక్ట్ ఉంటదా దీనిపైన? మన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండదు. మేజర్‌గా స్టూడెంట్‌గా పోయి ఇల్లీగల్‌గా ఉన్నవాళ్ళు, లేకపోతే ఎంప్లాయ్‌మెంట్ కోసం పోయి ఇల్లీగల్‌గా ఉన్నవాళ్ళు, వాళ్ళొక్కళ్ళు సింగిల్‌గా ఉన్నవాళ్ళు పంపించేస్తున్నారు. అవును. సో, మీరు చెప్తున్నట్టు వీళ్ళేమో ఆల్రెడీ ఫ్యామిలీస్‌తో అక్కడ ఉండిపోయారు. అవును. అవును. సో, వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్‌కి ఎవరికో సిటిజన్‌షిప్ అది ఉండుండొచ్చు రైట్, అక్కడ. రైట్, రైట్. సో, ఇప్పుడు వాళ్ళు వెళ్ళడానికి కష్టమవుతోంది. వాళ్ళు వెళ్ళడానికి కష్టం దానికోసం అవుతుంది. వాళ్ళు ఫైట్ చేస్తాను, ఫైట్ అక్కడ చేస్తారు. వెస్ట్ స్ట్రీట్లో ఫైట్ చేస్తాను. హుహుహు. అంటే ఇప్పుడు ఈ వర్క్ మొదలు మేమేమనుకున్నామంటే ఈ వర్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అంటే వర్క్ ప్లేస్లలో పోయి ఎన్ఫోర్స్ చేస్తాను అని అనుకోలేదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు వర్క్ ఫోర్స్లో పోయి చేస్తాను కాబట్టి మన ఇండియన్ రెస్టారెంట్లు చాలా ఉన్నాయి, హుహుహు. అవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హుహు. స్పెషల్గా ఇండియన్ రెస్టారెంట్స్ కానీ ఇండియన్ మోస్ట్లీ ఇండియన్ రెస్టారెంట్స్ ఇంకేముండవు, Hmm. అవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయండి బాగా. హుహుహుహుహుహుహుహు. అందులో కూడా చాలా మంది స్టూడెంట్స్ పని చేస్తూ ఉంటారు. ఆల్రెడీ వర్క్ ప్లేసెస్‌లో ఎన్ఫోర్స్‌మెంట్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా! కొన్ని కంపెనీస్‌కి ఆల్రెడీ అట్లా ఇచ్చినట్టున్నారు. చెక్ చేసి మీ దగ్గర ఉన్న అది వాళ్ళ సంబంధించి. దాన్ని I9 వెరిఫికేషన్ అంటారు. I9 అది సాఫ్ట్ వెరిఫికేషన్. ఓకే. అంటే మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమంటారంటే మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇండియన్ సిటిజన్స్ అని అక్కడ ఒక I9 అని ఒకటి అన్నట్టు. మీకు ఒక ప్రతి వచ్చిన ఎంప్లాయీస్ వల్ల మీరు డాక్యుమెంట్ చూడాలన్నట్టు. వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, సోషల్ సెక్యూరిటీ కార్డు కానివ్వండి, కొన్ని రిక్వైర్మెంట్ ఉంటాయి. అవన్నీ చూసి మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నట్టు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ఆడిట్కి వస్తారు అన్నట్టు. ఆడిట్కి వచ్చి మీ డాక్యుమెంట్స్ అన్ని చూపెట్టండి అని చెప్తారు అన్నట్టు. అటువంటి ఆడిట్స్ మొదటి నుంచి కూడా అయ్యేది. కోర్స్ ట్రంప్ వచ్చిన తర్వాత ఎక్కువైనాయి. ఆ ఆడిట్స్ కాకుండా ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా వచ్చి మొత్తం పోలీసులు వచ్చి మీ ఆఫీస్కి వచ్చేసి అందరు లీగల్ స్టేటస్ పెట్టండి, నువ్వు ఎక్కడ పుట్టినావు, బర్త్ సర్టిఫికేట్ ఉందా లేదా నీ దగ్గర, బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ డాక్యుమెంటేషన్ నీ దగ్గర ఎక్కడ లేదనుకోండి, బొక్కలు తీసుకుపోయి బర్త్ సర్టిఫికేట్ చూపెడితే వదిలేస్తారు. లేదా అంటే వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్, ఆ లీగల్ రిక్వైర్మెంట్ అక్కడ రిక్వైర్మెంట్స్ ఆ పేపర్లు చూపెడితే వదిలేస్తారు. నీ దగ్గర సెల్ ఫోన్లో ఇక నాకు H1B ఉందంటే వాడు చూసుకుంటాడు. ఆ H1B వాళ్ళ దగ్గర చెక్ చేసుకొని వదిలేస్తారు.